ఇవి అనపకాయలండి. కొన్ని ఏరియా వాళ్ళకి తెలియదు, మాకైతే బాగా ఫేమస్ అనమాట. చాలా ఇష్టంగా తింటారు మా సైడు. ఇది సీజన్లోనూ వస్తుంది, అన్ సీజన్లో కూడా వస్తుంది అనమాట. సీజన్లో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ అయితే స్టార్ట్ అయ్యింది. వీటిని ఈ రకంగా ఫస్ట్ కాయలు ఒలిచి గింజలు చేసుకుంటామండి. ఇప్పుడు కాయలు ఒలుస్తున్నారు కదా మన వాళ్ళందరూ, దానికి ఫస్ట్ గింజలు చేసుకుంటారు ఈ విధంగా. తర్వాత ఒక 2 hours నీళ్ళలో నానబెట్టేసేయాల. నానబెట్టిన తర్వాత దాన్ని పిదికితే పప్పు వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా. దీన్ని పిదికి పప్పు అంటారనమాట. దీన్ని మసాలా పెట్టి వండుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇవైతే మాత్రం బాగా ఫేమస్ మా పక్క, చాలా ఇష్టపడతారు చాలామంది కూడా. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు కమెంట్లో తెలియజేయండి. ఇదిగోండి ఫైనల్గా పప్పు అయితే ఈ విధంగా వస్తుంది. దీన్ని మసాలా పెట్టి వండుకుంటే కూర ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇదిగోండి మన వాళ్ళకి అందరికీ వడ్డించేసాను. అందులో నెయ్యి వడ్డించుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీలో ఎంతమందికి పిదికి పప్పు తెలుసు, ఎంతమందికి ఇష్టము అనేది నా కమెంట్లో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఎవరికన్నా ఆ కూర ఏ విధంగా చేస్తారు అనేది కూడా వీడియో పెట్టండి అంటే మీకోసం పెడతాను. ఓకేనా? ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.